ప్రియమైన వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేకమైన బోనాల పండుగ గురించి తెలుసుకుందాం. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగ. అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారు అనే విషయానికి వస్తే 1869లో జంట నగరాలను ప్లేగు వ్యాధి పట్టిపీడించింది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఆ పీడ నుంచి తమను దూరం చేయమంటూ దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం బోనం సమర్పించుకున్నారు. అంతకుముందు అంటే కాకతీయుల ఆధీనంలో గోల్కొండ ఉన్నప్పటి నుంచే బోనాల సంబరాలు జరుగుతున్నాయనేది చారిత్రక సత్యం. ఆ తర్వాత గోల్కొండను జయించి అధికారాన్ని చేపట్టిన కులీ కుతుబ్ షా బాదుషాలు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. నెల రోజుల పాటు అధికారికంగా అంగరంగ వైభవంగా బోనాలు జరిపించేవారు. తానిషా ఆస్థానంలో మంత్రులైన అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట నుంచి శాలిబండలోని హరిబౌలి అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు జరిగేవి. బోనం అంటే భోజనం. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి కుండలో లేదా రాగి పాత్రలో వండుతారు. తర్వాత బోనాల కుండను వేప రెమ్మలతో పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం పెడతారు. ఆ బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని డప్పు చప్పులతో ఆలయానికి తీసుకెళ్తారు. ఈ బోనాన్ని నైవేద్యంగా సమర్పించే ప్రక్రియను ఊరడి అంటారు. ఆషాఢ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో సంబరం మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ వారం సికింద్రాబాద్ అంతటా బోనాలు జరుపుకుంటారు. బోనాల పండుగ అంటేనే ఆడపిల్లల కోలాహలం, డప్పుల శబ్దాలు, పోతురాజుల డాన్సులు చూడడానికి ఎంతో కనుసొంపుగా ఉంటాయి. గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ, పోచమ్మ వంటి దేవతలకు పోతురాజు తమ్ముడు. శివుని ఆజ్ఞ మేరకు పోతురాజు దేవతల కోటకు కావలిగా నిలుస్తాడు. ఈ క్రమంలోనే ఏదైనా జాతర సమయంలో పోతురాజు ఒంటి నిండా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి కాళ్లకు గజ్జలు కట్టి భయంకరమైన రూపంలో నృత్యం చేస్తూ ఉంటాడు. ఇక పోతురాజు చేతిలో ఉన్నటువంటి కొరడాలతో డాన్సులు చేస్తారు. 3 ఆదివారాల తర్వాత 4వ ఆదివారం ముగింపు కార్యక్రమం. ఆ రోజున రంగం ఘటం ఆచారాలు నిర్వహిస్తారు. రంగం వేడుకలో ఒక స్త్రీ ఆధ్యాత్మిక శక్తితో ఆవాహన చేయబడుతుంది మరియు రాబోయే సంవత్సరాన్ని ముందుగా చెప్పే కళను ప్రదర్శించగలదు. మరియు ఈ సమయంలో భక్తులు వారి భవిష్యత్తు గురించి అడగవచ్చు. ఘటం అనేది దేవతల అలంకరించబడిన కుండ. సాధారణంగా ఘటాన్ని ఏనుగుపై తీసుకువెళ్తారు మరియు మొత్తం ఊరేగింపు సాయంత్రం వరకు ముగుస్తుంది. ఇది బాగా వెలిగే వ్యవహారం మరియు ప్రతి నగరం నుండి ఘటములు వెళ్లి ఘటాలను నీటిలో నిమజ్జనం చేసే ప్రత్యేక క్రమం ఉంది. బోనాల పండుగలో నైవేద్యంగా సమర్పించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి. పాలు మరియు బెల్లం కలిపిన అన్నం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ పండుగలో ఉపయోగించే కొన్ని సాంప్రదాయ మూలికలు రోగాల నుంచి రక్షణనిస్తాయి. ఈ పండుగ మనసుకు ఎంతో ఆనందం, ఆత్మీయతను ఇస్తుంది. గ్రామాలలో, నగరాలలో ప్రతి ఒక్కరూ కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. సంగీతం, నృత్యం మరియు జానపద కళలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. బోనాల పండుగ మన ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ కలుద్దాం.